ఇది క్రీస్తు పుట్టుకకు సుమారు 700 సంవత్సరాల క్రితం యెషయా పలుకుతున్నటువంటి ప్రవచనం. ఆయన యేసుక్రీస్తు శిలువను ముందుగానే చూసినట్లుగా ఆయన ప్రవచించాడు. ఆయన బాధింపబడినవాడుగాను మొత్తబడినవాడుగాను మన కొరకు నిందింపబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని ఆయన ప్రవచించాడు. ఈ మాటను బట్టి మనం చూసేది ఏంటంటే 22వ ఎపిసోడ్లో ఇజ్రాయేలు పక్షముగా యేసుక్రీస్తు ప్రభు వారు చేయలేకపోయింది ఈయన చేస్తున్నట్లుగా మనం చూసుకున్నాం. ఇది కంటిన్యూషన్గా 23వ ఎపిసోడ్లో కూడా ఆయన రాబో తరం వారికి, అంటే అప్పుడున్నవారు అంతకు ముందున్నవారు, రాబో తరం అంటే మనము మన తర్వాత వారికి కూడా యేసు ప్రభు చేసినటువంటి గొప్ప త్యాగము యాగము మనకు సరిపోతుందని, అది మనకి రక్షణను తెచ్చిపెడుతుందని, స్వస్థతను తెచ్చిపెడుతుందని, విడుదలను తెచ్చిపెడుతుందని యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. ఈయన యేసుక్రీస్తు శిలువను ఎంతగా వర్ణించాడంటే అదే విధంగా యేసుక్రీస్తుకు కలవరి శిలువలో జరిగింది.